నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం కోరుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 57/A/2 లో గల ఖరీదైన ప్లాట్లు ఆక్రమణకు గురైన విషయాన్ని మీడియాకు సమాచారం ఇచ్చి వారితో మాట్లాడటమే కాకుండా ఆక్రమణకు గురైన స్థలం లేఅవుట్ డాక్యుమెంట్లను చూపించారు. ఆ తర్వాత ఆక్రమణకు గురైన స్థలం దగ్గరికి మీడియాను తీసుకుని వెళ్లి చూపించడం జరిగింది. సర్వే నంబర్ 57/A/2 లో స్థిరాస్తి వ్యాపారుడు గతంలో కల్వకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వెంచర్ ఏర్పాటు చేశారని, కల్వకుర్తి మున్సిపాలిటీగా మారడం, ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగియడంతో ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేటు వ్యక్తులు గతంలో వెంచర్ చేసిన యాజమాన్యులతో కలిసి గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలానికి సంబంధించి లేఅవుట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ దర్జాగా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కల్వకుర్తి ప్రజల ఆస్తిని కాపాడాలని అధికారులను కోరుతున్నారు. ఏవైతే ప్లాట్లు గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్న ప్లాట్లన్నీ ఏవైతే లేఅవుట్ చేసిన వ్యక్తి పేర్ల మీదనే ఉంటుంది. అదే గమ్మత్ ఏంటంటే ఇది మొత్తం పోయిన నగర పంచాయతీలో ఫెన్సింగ్ జరిగింది. ఈ ఫెన్సింగ్ ప్రత్యేకంగా ఈ ప్లాట్ ఫెన్సింగ్ కొరకు కూడా తీర్మానం ఉంది. తీర్మానం చేసి ఫెన్సింగ్ చేసినటువంటి గ్రామ పంచాయతీ ప్లాట్లు ఇవాళ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసింది. ఒరిజినల్ ఎవరైతే లేఅవుట్ చేసిండో వాళ్ళ వారసులకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సర్వే నెంబర్ 57 కొత్తగా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందంటే పాత గ్రామ పంచాయతీ ప్లాట్లు ఎవరైతే నిష్ణాతులు ఉండరో గ్రామ పంచాయతీ ప్లాట్లు ఏడున్నాయి ఇవన్నీ ఒక కొత్త దానికి తెరదీశారు. మొత్తం గ్రామ పంచాయతీ ప్లాట్లు వెతకాలి, ఇట్లా లేఅవుట్ మన ఎల్ఆర్ఎస్ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది కొత్త ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన సబ్ రిజిస్ట్రార్కి కలవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినామంటారు, కానీ కమిషనర్ వెంటనే ఎవరైతే ఈ లేఅవుట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ ఇస్తే ఇమ్మీడియట్గా చేసిపోతారు వాళ్ళు. మనం నోటీస్ ఇవ్వకుండా ఇంత లేట్ చేస్తే ఇంకా మన కల్వకుర్తి మున్సిపాలిటీకి నష్టం జరిగే. దాదాపు 700 గజాలంటే దాదాపు ₹1.5 కోటి మున్సిపాలిటీ ఆస్తి, కల్వకుర్తి ఆస్తి, ఇది కల్వకుర్తి ప్రజల ఆస్తి. దయచేసి కమిషనర్ గారు మీరు ప్రత్యేకంగా ఎందుకంటే మీ దృష్టికి తీసుకొచ్చిన మీది అన్యాయం జరిగిందని, మీ బాధ్యత ఏంది? అది ప్రొసీజర్ ఉంది ఇట్లా ఉంది కాదు, మీ బాధ్యత ఏంది? మీ రికార్డ్స్ వెరిఫై చేసి నిజంగానే ఇది గ్రామ పంచాయతీ ప్లాట్లు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎల్ఆర్ఎస్ ఎవరైతే చేసిండో లేఅవుట్ చేసిండో వారికి నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్గా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని మేము కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం జరగకపోతే